వెల్కమ్ టు ఆల్. నా పేరు బెజ్జంకి అమర్నాథ్, లెక్చరర్, బిఏ ఫైనల్ ఇయర్. వెస్టర్న్ పొలిటికల్ థాట్లో హెగెల్ గతితార్కిక హెగెల్ చారిత్రక గతితార్కిక పద్ధతి ఈరోజు తెలుసుకుందాం. ఆదర్శవాదాన్ని, అంగాంగీ సిద్ధాంతాన్ని బలపరిచిన ఆధునిక రాజనీతి తత్వవేత్తలలో హెగెల్ అగ్రగణ్యుడు. సైన్స్ ఆఫ్ లాజిక్, ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ, ఫిలాసఫీ ఆఫ్ రైట్ మరియు ఫిలాసఫీ ఆఫ్ లా అనే తన రచనలలో నీతి, మతము, చరిత్రలను తార్కికంగా చర్చించవచ్చునని భావించినాడు. హెగెల్ ప్రపంచము సంపూర్ణమైనదన్న భావంతో తన చర్చను ప్రారంభించినాడు. హెగెల్ భావము చిదాత్మ, దైవేచ్ఛ, హేతువులను గురించి వివరించినాడు. ఇవన్నీ వాస్తవమని పేర్కొన్నాడు. అతని అభిప్రాయంలో హేతువు అన్నింటికంటే ఉత్తమమైనది. దాని విషయాలు తెలుసుకోవచ్చు. ప్రపంచ చరిత్ర హేతుబద్ధంగా వ్యక్తమవుతుందని, హేతుబద్ధమైనదే వాస్తవమైనది, భౌతిక ప్రపంచం వాస్తవం కాదని హెగెల్ అభిప్రాయపడినాడు. అందుకనే హేతువాదబద్ధమైనది వాస్తవమైనదని, వాస్తవమైనది హేతువాదబద్ధమైనదని, వాట్ ఈజ్ రేషనల్ ఈజ్ రియల్ అండ్ వాట్ ఈజ్ రియల్ ఈజ్ రేషనల్ హెగెల్ భావించినాడు. హెగెల్ అభిప్రాయంలో వాస్తవికముగా ప్రాథమిక భావన యథార్థ రాజ్యాలు హేతుబద్ధమైనవని, వాటికి ప్రజలు విధేయులై ఉండవలెనని హెగెల్ భావించినాడు. హెగెల్ రాజనీతి తత్వ విచారణ రెండు ముఖ్య సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అవి: ఒకటి, సాంఘిక శాస్త్ర చర్చలలో గతితార్కిక పద్ధతి ఉపయోగించడం. రెండు, జాతీయ రాజ్యము సిద్ధాంతపరంగా రాజకీయ అధికారాన్ని వ్యక్తం చేయడం. నెంబర్ 1, చారిత్రక గతితార్కిక వాదం, డైలెక్టిక్ ఆఫ్ హిస్టరీ. హెగెల్ చరిత్రను వ్యాఖ్యానించేటప్పుడు వ్యక్తికి, వర్గానికి ప్రాధాన్యత ఇవ్వక జాతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు. జాతి చిదాత్మ, స్పిరిట్ ఆఫ్ నేషన్, వ్యక్తుల ద్వారా ఏర్పడుతుంది. ప్రపంచంలో చిదాత్మ ఏ విధంగా ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి పురోగమిస్తుందో గతితార్కికం వివరిస్తుంది అని హెగెల్ పేర్కొన్నాడు. గతితార్కికం ద్వారా యథార్థాన్ని లేక సత్యాన్ని నిరూపించవచ్చునని హెగెల్ భావించినాడు. నెంబర్ 2, మార్పు అనుక్రమము, రిథమ్ చేంజ్. గ్రీకుల అభిప్రాయంలో మార్పు అనుక్రమము చాలా క్లిష్టమైనది. అది ద్వంద్వాన్నే కాక త్రివిధాలైన మార్పులను సూచిస్తుంది. ఉదాహరణకు, ప్రజాస్వామ్యం మొదట కులీన పాలనకు దారితీసి ప్రజాస్వామ్య స్థాపనకు కారణమవుతుంది. అటులనే ప్రజాస్వామ్యము నియంతృత్వానికి దారితీసి చివరకు రాజ్యత్వం ఏర్పడడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ మూడు విధాలైన మార్పులు హెగెల్ను ప్రభావితుని చేశాయి. మెజారిటీ పాలన అనే సూత్రం తప్పు. ప్రాతినిధ్య ప్రభుత్వ వ్యవస్థ హెగెల్ అభిప్రాయంలో ప్రతి విషయంలోనూ చిదాత్మ లేదా హేతువు గమ్యాన్ని చేరినప్పుడు దానిలో గోచరించేది కాకుండా దానికి వ్యతిరేకమైనవి కూడా ఉంటాయి. ఈ మార్పులు కొత్త మార్పులకు దారితీస్తాయని, అవి అభివృద్ధికి తోడ్పడతాయని హెగెల్ వివరించాడు. నెంబర్ 3, వాదము, ప్రతివాదము, థీసిస్ అండ్ యాంటీథీసిస్. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలనంటే దానిలో గోచరం కానిది కూడా అర్థం చేసుకోవాలని హెగెల్ ఉద్ఘాటించాడు. యథార్థమైన సంఘటన, దానికి వ్యతిరేకమైన సంఘటన, ఈ రెండింటిని సమన్వయపరిచినప్పుడు యథార్థాన్ని తెలుసుకొనగలుగుతాము. ప్రతి విషయంలోనూ మొదటి వాదము, థీసిస్, గమ్యాన్ని చేరడానికి కొంత అపరిపూర్ణత ఉంటుంది. ఈ అపరిపూర్ణతలను తొలగించడానికి ప్రతివాదము బయలుదేరుతుంది. వాదానికి ప్రతివాదానికి మధ్య ఏర్పడిన సంఘర్షణ ఫలితంగా కొత్త వాదం ఏర్పడుతుంది, సింథసిస్. ఇది వాద ప్రతివాదాలలోని మంచిని గ్రహించి పొందుపరచును. ఈ సమన్వయము తిరిగి క్రొత్త వాద ప్రతివాదాలకు దారితీస్తుంది. ఈ విధమైన మార్పులు భావానికి, ఐడియా పరిపూర్ణత లభించేంత వరకు జరుగుతాయని హెగెల్ భావించినాడు. ఉదాహరణకు, నిరంకుశత్వం అనేది వాదము, ప్రజాస్వామ్యము దాని ప్రతివాదము. ఈ రెండింటి సంఘర్షణ ఫలితంగా రాజ్యాంగబద్ధ రాజరికం ఏర్పడుతుంది. సత్యాన్ని అర్థం చేసుకోవడానికి అసంగతాలు చాలా ముఖ్యమని, అవి లేని పక్షంలో పురోగమించడం అసాధ్యమని, వాటిని గతితార్కిక చర్య ద్వారా విశ్లేషించడానికి వీలవుతుందని హెగెల్ అభిప్రాయపడినాడు.
ప్రతి నిర్ణయంలోనూ ప్రతి భావంలోనూ కొన్ని అసంగతాలు ఉంటాయి. వీటిని మానవులు తోసివేయలేరు. హేతువు ఒకటే వాటిని తొలగించగలదని హెగెల్ భావించినాడు. ప్రపంచంలోని అసంగతాలను గతితార్కికంగా మార్చవచ్చునని హెగెల్ ఉద్దేశ్యము. చిదాత్మపు పురోగమనమే మానవజాతి చరిత్ర అని దాని గతితార్కికం ద్వారా తెలుసుకోవచ్చునని హెగెల్ వివరించాడు. హెగెల్ ప్రతిపాదించిన తార్కిక వాదాన్ని మార్పు చేసి మార్క్స్ భౌతికవాదాన్ని ప్రతిపాదించాడు. చరిత్రలో జరిగిన అన్ని సంఘటనలకు ఆర్థిక పరిస్థితులు కారణమని మార్క్స్ భావించాడు. హెగెల్ అంగాంగీ సంబంధ రాజ్య సిద్ధాంతము. ఆదర్శవాదాన్ని అంగాంగీ సిద్ధాంతాన్ని బలపరిచిన ఆధునిక రాజనీతి తత్వవేత్తలలో హెగెల్ అగ్రగణ్యుడు. రాజ్యము పరిపూర్ణ హేతుమత తత్వమని, రాజ్యానికి ప్రత్యేకమైన ఇచ్ఛ వ్యక్తిత్వము ఉంటాయని, రాజ్యము వ్యక్తి అవసరాలను తీర్చడానికి ఏర్పడిన వ్యవస్థ అని, వ్యక్తులందరూ రాజ్యానికి విధేయులుగా ఉండాలని హెగెల్ భావించాడు. నెంబర్ 1 హెగెల్ రాజ్య సిద్ధాంతము. హెగెల్ రాజ్య అవతరణను గతితార్కికంగా వివరించినాడు. హెగెల్ రాజ్యాన్ని చిదాత్మ స్వరూపమని భావించాడు. అతని ఉద్దేశంలో రాజ్యము దైవాంశ సంభూతమైంది. హెగెల్ రాజ్యాన్ని భూమిపై నడిచే భగవంతుని ప్రతిరూపమని వర్ణించినాడు. స్వేచ్ఛాయుతమైన మానవులు ప్రాకృతిక వ్యవస్థలోని ఇబ్బందులను తొలగించుకోవడానికి సామాజిక ఒడంబడిక ద్వారా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారనే భావన తప్పు అని హెగెల్ అంటాడు. హెగెల్ అభిప్రాయంలో రాజ్యం మానవుని అవసరాలు తీర్చడానికి ఏర్పడినటువంటి వ్యవస్థ. హెగెల్ సిద్ధాంతం ప్రకారం ప్రారంభంలో మానవ జీవనము హింసాయుతంగా అమానుష చర్యలతో అరాచకంగా ఉండేది. మానవులు వ్యక్తిగతంగా కాకుండా సమూహాలుగా జీవించేవారు. అవసరాలు తీర్చుకోవడానికి కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకున్నారు. హెగెల్ అభిప్రాయంలో కుటుంబము ఒక వాదము. ఇది బూర్జువా సంఘము అన్న ప్రతివాదాన్ని ఎదుర్కొంటుంది. ఈ రెండింటి సమన్వయం ఫలితముగా రాజ్యము ఏర్పడుతుందని హెగెల్ వివరించినాడు. నెంబర్ 2 రాజ్య స్వభావము. హెగెల్ దృష్టిలో రాజ్యము దైవికమైనది. ఇది యుగయుగాలుగా వస్తున్న చిదాత్మ పురోగతి వల్ల ఏర్పడిన అత్యున్నత వ్యవస్థ. ఇది భగవత్ సంకల్పం వల్ల అవతరించింది. అంటే రాజ్యము భూమిపై అవతరించిన భగవంతుని రూపము. స్టేట్ ఈజ్ ద మార్చ్ ఆఫ్ గాడ్ ఆన్ ద ఎర్త్. ఇది సంపూర్ణత్వాలు వ్యక్తం చేస్తుందని, అన్ని వ్యవస్థల కంటే ఉత్తమమైనదని, వ్యక్తులు రాజ్యానికి లోబడి ఉండవలనే కానీ దానికి భిన్నముగా ఉండటానికి వీలు లేదని హెగెల్ వ్యాఖ్యానించాడు. మానవుడు ఐహిక ఆధ్యాత్మిక లక్ష్యాలను రాజ్యం ద్వారానే సాధించుకోగలడు. అందువల్ల వ్యక్తులు రాజ్యాధికారానికి బద్దులై ఉండాలి. రాజ్యంలో సభ్యుడిగా ఉండి దాని ఆదేశాలను పాటించడం ప్రతి వ్యక్తి కర్తవ్యమని హెగెల్ వివరించాడు. రాజ్యం సర్వశక్తిమంతమైంది, సర్వవ్యాప్తమైనది. రాజ్యమే నీతికి జననహేతువు. ఇది అత్యున్నతమైన నైతిక సంస్థ. దీనిని ఎటువంటి మానవ నైతిక చట్టాలు పరిమితం చేయజాలవు. అన్ని చట్టాలకు, అన్ని నైతిక విలువలకు రాజ్యమే ఆధారము. అందువలన వ్యక్తులు రాజ్య శాసనాలను తిరస్కరించడానికి వీలు లేదని హెగెల్ భావించాడు. నెంబర్ 3 వ్యక్తి స్వేచ్ఛ. హెగెల్ వ్యక్తి స్వేచ్ఛా సిద్ధాంతము ప్రాచీన గ్రీకు భావాలపై ఆధారపడి ఉంది. హెగెల్ అభిప్రాయంలో స్వేచ్ఛ అనేది మానవుని జీవిత సారాంశము. స్వేచ్ఛను కోల్పోతే మనిషి తన మానవత్వము కోల్పోయినట్లు అవుతుంది. స్వేచ్ఛ లేని వ్యక్తి మానవుడుగా తన జీవితాన్ని గడపలేడు. స్వేచ్ఛ అనగా వ్యక్తిగత తాత్కాలిక కోరికలను బానిస అవడం కాదు. తాత్కాలిక కోరికలకు బానిస అవడం కాదు. నిజమైన స్వేచ్ఛ అనగా వ్యక్తి తన అభిమతానుసారముగా వ్యవహరించు హక్కు. ఈ స్వేచ్ఛా సిద్ధాంతాన్ని ప్రతిపాదించడంలో హెగెల్ చాలా వరకు రూసోకు, కాంటుకు రుణపడి ఉన్నాడు. హెగెల్ ఉద్దేశంలో వ్యక్తి స్వేచ్ఛకు రాజ్యాధికారానికి మధ్య పరస్పర వైరుధ్యము ఉండదు. వ్యక్తి తన స్వేచ్ఛను రాజ్యం ద్వారా వ్యక్తపరుస్తాడు. రాజ్యము వ్యక్తి స్వేచ్ఛకు దోహదం చేస్తుందే కానీ అవరోధాలు కల్పించదు. స్వేచ్ఛ చట్టం ద్వారా వ్యక్తమవుతుంది. చట్టం పట్ల విధేయత చూపించడం ద్వారా వ్యక్తి తన స్వేచ్ఛను అనుభవించగలుగుతాడు. హెగెల్ ఉద్దేశంలో వ్యక్తికి చిదాత్మ ఉంటుంది. వ్యక్తి చిదాత్మ అభివృద్ధి అతని స్వాతంత్రాభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తి చిదాత్మను అనుసరించి వ్యవహరించినప్పుడే నిజమైన స్వేచ్ఛను పొందుతాడు. దాని సహేతుక అభిష్టాన్ని రాజ్యమే గుర్తిస్తుంది. అధికారపూర్వకంగా రాజ్యమే దానిని వ్యక్తం చేస్తుంది.
అందువలన వ్యక్తి రాజ్యాధికారానికి విధేయుడై ఉండాలి. అయితే వ్యక్తి భయం వల్ల కాకుండా మనఃపూర్వకంగా రాజ్యాధికారం పట్ల విధేయతను ప్రదర్శించాలి. అప్పుడే అతడు స్వేచ్ఛను పొందగలుగుతాడు. అందువలన పౌరుడు రాజ్యం పట్ల స్వేచ్ఛాపూర్వకమైన విధేయతను చూపవలనని హెగెల్ భావించినాడు. నెంబర్ 4 యుద్ధము. హెగెల్కు జాతిరాజ్యం అన్న అపారమైన గౌరవము. రాజ్య ప్రత్యేక ప్రయోజనాలు అభివృద్ధి చెందుటకు అవసరమైన సామరస్యం కుదరనప్పుడు యుద్ధం ఒకటే పరిష్కార మార్గమని హెగెల్ అభిప్రాయపడినాడు. హెగెల్ యుద్ధాన్ని సమర్థించాడు. అతని దృష్టిలో యుద్ధము రాజ్యం చేపట్టే ఒక నైతిక చర్య. ఇది సర్వరోగ నివారిణి. చాలా కాలంగా భూమి మీద పేరుకొన్న మాలిన్యాన్ని గాలివాన ఏ విధంగా తుడిచిపెట్టి వేస్తుందో అట్లాగే యుద్ధం కూడా రాజ్య కాలుష్యాన్ని నిర్మూలిస్తుంది. అందుకే ప్రతి రాజ్యము తన సైనిక బలాన్ని పటిష్టం చేసుకోవాలని హెగెల్ భావించాడు. హెగెల్కు అంతర్జాతీయ న్యాయమన్నా అంతర్జాతీయ సమాఖ్య అన్న గౌరవం లేదు. జాతిరాజ్యమే అన్ని విధాల శ్రేయోదాయకమైనదని హెగెల్ భావించాడు. యుద్ధం అనగా భగవంతుడు జాతిరాజ్య రూపంలో ఇతర జాతులపై చేయు దండయాత్ర. యుద్ధం రాజ్యాన్ని పరిపూర్ణం చేస్తుంది. శాంతియుత వాతావరణంలో మానవులు అభివృద్ధిని సాధించలేరు. అందుకే రాజ్యం ప్రగతిని సాధించవలనన్న యుద్ధం తప్పనిసరి. యుద్ధం వలన జాతిలో సమైక్యత కూడా పెంపొందుతుందని అభిప్రాయపడినాడు. ఈ విధంగా జాతీయ ఆసక్తిని కాపాడుకోవటానికి హెగెల్ యుద్ధాన్ని సమర్థించాడు. విమర్శ. హెగెల్ రాజనీతి సిద్ధాంతం అనేక విమర్శలకు గురి అయినది. నెంబర్ 1 హెగెల్ ఉపయోగించిన గతితార్కిక పద్ధతి కొత్తదేమీ కాదని, అది అంత సమంజసంగా లేదని కొందరు విమర్శించారు. నెంబర్ 2 రాజ్యానికి దైవాంశమును ఆపాదించడాన్ని కొందరు విమర్శించారు. రాజ్యము దైవ నిర్ణయమని హెగెల్ చేసిన వాదాన్ని అందరూ ఒప్పుకోలేదు. చర్చీ ప్రాధాన్యాన్ని హెగెల్ పూర్తిగా విస్మరించాడని కొందరు విమర్శకులు ఆక్షేపించినారు. నెంబర్ 3 స్వేచ్ఛకు సంతృప్తికరమైన నిర్వచనం ఇవ్వవలనని హెగెల్ చేసిన ప్రయత్నం వ్యక్తిని పూర్తిగా రాజ్యానికి ఆహుతి చేసిందని కొందరు నిశితంగా విమర్శించినారు. నెంబర్ 4 యుద్ధానికి జాతీయ రాజ్యానికి హెగెల్ ఇచ్చిన ప్రాధాన్యం చాలా దుష్ఫలితాలకు దారితీస్తుందని కొందరు భావించారు. ఇతడు మరణించిన తర్వాత ఇతని సిద్ధాంతం వల్ల కలిగిన కీడు ప్రపంచంలో బాహాటంగా వ్యక్తమవుతుందని విమర్శకులు భావించారు. నెంబర్ 5 హెగెల్ రాజ్యాన్ని సంఘాన్ని వేరు చేయలేకపోయినాడు. ఇతని సిద్ధాంతము నిరపేక్ష రాజ్య అవతరణకు దోహదం చేస్తుంది. హెగెల్ విశిష్టత. హెగెల్ ప్రతిపాదించిన గతితార్కిక పద్ధతి అతడు రూపొందించిన తత్వ విచారం వల్ల మార్క్స్ ప్రభావితుడైనాడు. దీని మూలంగా సామ్యవాద చరిత్రలో ఒక నూతన దృక్పథం ఏర్పడింది. హెగెల్ జాతిరాజ్య సిద్ధాంతానికి ప్రాధాన్యత ఇచ్చినాడు. ఉదారవాద సిద్ధాంతంలో మార్పులు రావడానికి హెగెల్ సిద్ధాంతము దోహదం చేసింది. హెగెల్ రూపొందించిన గతితార్కిక సిద్ధాంతం ఆ తర్వాత ఫాసిస్టు కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఆవిర్భవించడానికి దారితీసింది. హెగెల్ పెంపొందించిన జాతీయవాదము రాజ్యాన్ని ఆదర్శవంతం చేసిందని మార్క్స్ అభిప్రాయపడినాడు. తత్వశాస్త్రాన్ని పూర్తిగా పునర్నిర్మించడానికి హెగెల్ చేసిన కృషి మహత్తరమైనది. హెగెల్ ప్రతిపాదించిన యథార్థ ఇచ్ఛ సిద్ధాంతం తత్వశాస్త్ర చరిత్రలో ఒక కొత్త పంథాను సృష్టించింది.